అలాగే గృహంలోకి దుష్ట శక్తులు ప్రవేశించకుండా ఉండాలి అంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఫస్ట్ దుష్ట శక్తులు మన మైండ్ లోపలికి రాకుండా చూసుకోవాలి. గృహం లోపలికి కాదు. ఓకే. ఈ 'డ్రాకులా' లాంటి సినిమాలు చూసుడు, నెగెటివ్ సినిమాలు చూసుడు, క్రైమ్ సినిమాలు చూసుడు, సస్పెన్స్ సినిమాలు చూసుడు, మర్డర్ ఎట్లా చేయాలో నేర్చుకునుడు, ఇయన్నీ వద్దు. ఇలాంటి నెగెటివ్స్ అన్నీ ఇవే దుష్టశక్తులు. వేరెక్కడో దుష్టశక్తులు లేవు. ఓకే. ఓకే. అత్యాశ దుష్టశక్తే. అత్యాశ దుష్టశక్తే. అనుమానం దుష్టశక్తి. హ్మ్. హ్మ్. క్రోధము దుష్టశక్తే. ద్వేషము దుష్టశక్తే. అట్లాగే ఈర్ష్య కూడా దుష్టశక్తే. ఇవి మీ శరీరంలోకి రాకపోతే మీ ఇంట్లోకి ఏ దుష్టశక్తులు రావు. ఇది పక్కా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మన శరీరాన్నయితే కాపాడుకోండి. ఎందుకోసమంటే శరీరం కూడా ఇల్లే గదా! సో, హ్మ్. మెంటల్ పీస్‌గా ఉండండి. గతాలన్నీ నెమర్చుకుంటూ మొత్తం అవన్నీ తీసుకొని ఇక్కడ పెట్టకండి. హ్మ్. ఓకే. ఆహారము తినేటప్పుడే బావుంటుంది. ఏదైనా మనం అనుభవించేటప్పుడే. అది కారమన్నమైనా, తియ్యటన్నమైనా, పులుపైనా జీవితంలో అనుభవించాల్సిందే. అనుభవించింది విసర్జించిన తర్వాత అంటే కాలంలో గతమైపోయిందని మళ్ళీ తీసుకొచ్చుకొని నెత్తి మీద ఏసుకోవద్దు. ఓకే. ఎట్లాగైతే విసర్జించిన దాన్ని మనం అసలు అని చూస్తాం. దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో టిఫిన్ బాక్స్‌లో పెట్టుకోం గదా! అట్లాగే ఈ బ్రెయిన్‌లో కూడా గతాన్ని ఎప్పుడు గూడా అనుభవంగానే చూడాలి తప్ప దీన్ని నెమరేసుకుంటూ బాధపడకూడదు. సో, ఇదే పెద్ద దుష్టశక్తి. సో, రిమైనింగ్ మీరు అడిగిన క్వెషన్‌కి ఆన్సర్ ఏందంటే ఇంట్లోకి దుష్టశక్తులా? యెస్, వస్తాయి. తప్పకుండా ఇంటి గడపకి తప్పకుండా పసుపు రాయాలి. సో, ఇంటికి జమ్మి చెట్టు యొక్క కాండము, జమ్మి చెట్టు యొక్క కాండాన్ని ఇంటి పైన పెట్టుకోవాలి. హ్మ్. ఆ తర్వాత ముఖ్యంగా గృహరక్షా యంత్రం అని ఒక యంత్రం ఉంటుంది. ఆ యంత్రము మీరు మీ ఇంటి గుమ్మానికి అది మేక్ కొట్టి పెట్టుకోవాలి. అది మా వెబ్‌సైట్‌లో దొరుకుతుంది. ప్రదీప్‌జోషి.in వెబ్‌సైట్‌లో దొరుకుతుంది. ప్రతి ఇంటికి శుభము, లాభము పైన ఓం స్వస్తికం అనేది ఉండాలి. ఇవి ఉండడం వల్ల ఇంట్లోకి ఏ దుష్ట శక్తులు రావు. అది. ఓకే.